సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో బైబిల్ నేర్చుకుందాం అనే కార్యక్రమం ద్వారా మీతో వాక్యాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ అనేకమైన వందనాలు. గత వర్తమానాలలో 1 అనే అంకె నుండి 8 అనే అంకె వరకు వాక్యములో ఉన్న విషయాలను పంచుకోవడానికి ప్రభు కృప చూపించారు. ఎవరైనా ఇంకా ఆ వీడియోలు చూడకపోతే వాటిని చూసి విని అనేకులకు పరిచయం చేయాలి, తద్వారా వాటిలో ఉన్న ఆ యొక్క ఆత్మీయ సత్యాలను గ్రహించాలి అని తెలియజేస్తున్నాను. ఈ రోజున బైబిల్ గ్రంథంలో 9కి ఉన్న ప్రాముఖ్యతల గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది, లూకా సువార్తలో 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు ప్రభు యొద్దకు వచ్చారు. వారు ప్రభువుని బాగు చేయమని వేడుకొనగా, మీరు వెళ్ళి మీ దేహములను యాజకునికి కనపరచండి అని తెలియజేశారు. వారు ఆ మాట యందు విశ్వాసముంచి వెళ్తూ ఉండగా దారిలోనే వారు 10 మంది బాగుపడిపోయారు. దేవునికి స్తోత్రం. ఆయన మాట యందు విశ్వాసం ఉంచగలిగితే స్వస్థత నీకు మార్గములోనైనా ఇంటికెళ్ళినప్పుడైనా దక్కుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే 10 మంది శుద్ధులైపోయారో వారందరూ వారి దేహములను చూసుకున్నారు. మార్గములోనే వారి కుష్ఠరోగం తగ్గిపోయింది. వారి అత్యానందముతో సంతోషించి ఒకరినొకరు మాట్లాడుకుని ఉండి ఉంటారు. నా రోగం తగ్గిపోయింది, నా కుష్ఠరోగం తగ్గిపోయింది అని వారు మాట్లాడుకున్నప్పుడు అందుట్లో ఒక్కడు నన్ను బాగు చేసిన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని అనుకుని మరలా వెనక్కి వచ్చి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎప్పుడైతే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో అప్పుడు ప్రభు అడిగిన ఒక ప్రశ్న, ఆ 9 ఎక్కడా? 9 కూడా బాగుపడ్డారు కదా, మరి వారు ఎందుకు నా యొద్దకు రాలేదు? వారు ఎందుకు మరలా నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి జ్ఞాపకం లేదు అని ప్రశ్నించడం జరిగింది. ఆ 9 బాగుపడిన వెంటనే వారి గృహాలకు వెళ్ళిపోయారు. వారి భార్య పిల్లల దగ్గరకు వెళ్ళిపోయారు. బాగుపడిన వెంటనే వారు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వారి ఇంటికి, వారి భార్య పిల్లల దగ్గరకు వెళ్ళడం తప్పు అని నేను అనడం లేదు, కానీ అన్ని సంవత్సరాలు కుష్ఠరోగంతో బాగు పడక ఉన్నటువంటి వారు ఎవరైతే బాగు చేశారో మొదట వారి యొద్దకు రావాలి.
ప్రభువా, డాక్టర్లు తగ్గించలేని వ్యాధిని మీరు తగ్గించారు, మనుషులు ఎవరు తగ్గించలేని ఆ వ్యాధిని మీరు బాగు చేశారు అని ఆ ప్రభు దగ్గరికి ఆ తొమ్మండుగురు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ తరువాత వారి గృహాలకు వారి ప్రాంతాలకు వెళ్ళుంటే ప్రభు ఎంతో సంతోషించేవారు. కానీ ఆ తొమ్మండుగురు ప్రభు జ్ఞాపకం రాలేదేమో. ఆ తొమ్మండుగురికి బాగుపడే వరకు మాత్రమే ప్రభు అన్నట్టుగా ఉన్నారు. బాగుపడిన తరువాత ప్రభు యొక్క అవసరం లేదు అన్నట్టుగా వారు ఉన్నారు. దాన్ని బట్టి మనం నేర్చుకోవలసింది ఏమిటి అని అంటే, మేలు జరిగిన తరువాత మళ్ళా ప్రభు యొద్దకు రావాలి. చాలా మంది సంతానం కావాలి అని ప్రభు దగ్గరికి వస్తున్నారు. సంతానం కలిగిన తరువాత ప్రభు యొద్దకు రావడం మానేస్తున్నారు. రోగం పోవాలి అని ప్రభు యొద్దకు వస్తున్నారు. రోగం బాగుపడిన తరువాత ప్రభు యొద్దకు రావడం మానేస్తున్నారు. సమస్యలు పోవాలి అని ప్రభు యొద్దకు వస్తున్నారు. సమస్యలు పోయిన తరువాత ప్రభు యొద్దకు రావడం మానేస్తున్నారు. ఆ తొమ్మండుగురు కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. ఒకవేళ మనము అలాంటి వారిలో ఉన్నామేమో ఆలోచించుకోవాలి. నీ అవసరాలు తీరడం కోసం యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నువ్వు లేక మనము మన అవసరాలు తీరిన తరువాత కూడా ప్రభువుని విడిచిపెట్టకూడదు. ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, నువ్వెలా ఉన్నావో ఒకసారి ఆలోచించు. ఒకవేళ కృతజ్ఞత లేని వాడిగా ఉన్నావేమో. నీ అవసరం గురించి దైవజనులను ప్రార్థించమని వారికి ఫోన్ చేసి వారిని ఇంటికి పిలిపించుకుని వారి యొద్దకు వెళ్ళి నీ అవసరాలన్నీ చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నావు. మరి నీకు అవసరం తీరిన తర్వాత ఆ దైవజను దగ్గరికి వస్తున్నావా? అవసరం తీరిపోయిందిలే, మన బాధ గట్టెక్కిపోయిందిలే, మన సమస్య తొలగిపోయిందిలే అని దైవజనం దగ్గరికి రావడం మానేస్తున్నావా? కొందరు అవసరాలు తీరే వరకు మందిరానికి వస్తారు, అవసరాలు తీరిన తర్వాత మందిరాన్ని మానేస్తారు. వారి అవసరాలు తీరే వరకు దైవజనంతో ఎంతో సహవాసంగా ఉంటారు. వారి అవసరాలు తీరాక దైవజనంతో మాట్లాడటమే మానేస్తూ ఉంటారు. ఇది కృతజ్ఞత లేని వారు చేసే పని. ఈ మాటలు వింటుండగా ఒకవేళ మనలో ఎవరమైనా కృతజ్ఞత లేని వారిగా ఉన్నామేమో అని జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నిజమే, అవసరం తీరే వరకు మందిరానికి వెళ్ళాను, ఇప్పుడు మానేశాను. పిల్లలు పుట్టే వరకు మందిరానికి వెళ్ళాను, మానేశాను. ఆ కార్యం జరిగే వరకు సేవకునితో ఎంతో సహవాసంగా ఉన్నాను, అది జరిగిన తర్వాత మానేశాను. యేసు ప్రభువుని కార్యం జరిగే వరకు వచ్చాను, కార్యం జరిగిన తర్వాత ప్రభువుని ప్రార్థించడం మానేశాను అనే వ్యక్తిగా నువ్వు ఉంటే గనుక ఆ తొమ్మండుగురులో నువ్వు కూడా ఒకడివి అని జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి కృతజ్ఞత లేని భావం ఎవరిలోనూ ఉండకూడదు అని జ్ఞాపకం చేస్తూ 9 కృతజ్ఞత లేని వారికి సాదృశ్యముగా ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాను. రెండో విషయం, ప్రభు మనందరి కొరకు భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి 3.5 సంవత్సరాలలో బాప్తిసం తీసుకుని ఉపవాసం చేసి
సువార్త ప్రకటించి అద్భుతాలు చేసి ఆఖరికి ఆయన ఇస్కరియోతు యోధా చేత అప్పగింపబడి పిలాతు ద్వారా శిక్షింపబడిన తరువాత భారమైన సిలువను యెరూషలేము వీధులలో మోసుకుంటూ గొల్గొతా అనే ప్రాంతానికి వెళ్ళిన తరువాత ఆయనను ఒక సిలువ మ్రాను మీద 2 మేకులు చేతులలో, ఒక మ్రేకు 2 కాళ్ళలో దిగగొట్టి ఆయనను సిలువ వేశారు. ఆయనను సిలువ వేసిన సమయం మార్కు సువార్తలో 15:25లో రాయబడింది. అప్పుడు ఉదయము 9 గంటలాయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 9 గంటలు అనేటువంటిది ప్రభువు మన కోసం సిలువ వేయబడిన సమయం. ఆయన సిలువ వేయబడకపోతే మన శాపం తొలగిపోదు. ఆయన సిలువ వేయబడకపోతే మన అపరాధములకు క్షమాపణ దొరకదు. ఆయన సిలువ వేయబడకపోతే మనము అవిశ్వాసులుగానే ఉండిపోయి నరక ప్రాప్తులుగా ఉండేవాళ్ళం. ఆయన ఉదయము 9 గంటలకు సిలువ వేయబడ్డారు. అంటే మన కొరకు మరణించారు, మన కొరకు బాధను అనుభవించారు. ఆ సిలువ వేయబడిన సమయంలో ఆ 9 గంటలుగా జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట నీకు జ్ఞాపకం చేయన, దీన్ని బట్టి ఉదయం 9 గంటలకు ఆయన మన కొరకు సిలువ వేయబడ్డారు. మనము ఆయన సిలువను ఎత్తుకుని వెంబడించే వారిగా ఉండాలి. మనము కూడా ఈ లోకానికి సిలువ వేసేవారిగా ఉండాలి. దురాశలకు సిలువ వేసేవారిగా ఉండాలి. అపవిత్రమైన జీవితానికి సిలువ వేసేవారిగా ఉండాలి. ఆయన ఉదయం 9 గంటలకు సిలువ వేయబడ్డారు. దేవునిలోకి వచ్చిన మనం ప్రతి విధమైన లోకాశలకు సిలువ వేసేవారిగా ఉండాలి. పౌలు గారు అన్నారు, నేను లోకానికి సిలువ వేశాను, లోకము నాకు సిలువ వేసింది. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దురాశలతోనూ దాని ఇచ్చలతోనూ సిలువ వేసి ఉన్నారు అని వ్రాయబడింది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, వ్యర్థమైన వాటికి, అల్లరితో కూడిన ఆటపాట్లకు సిలువ వేసేవా? శరీర సంబంధమైన కోరికలకు సిలువ వేసేవా? దుర్యోచనలకు సిలువ వేసేవా? 9 గంటల సమయం సిలువ వేయబడిన సమయముగా మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంది. మనము కూడా సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా దేనికైనా సిలువ వేయలేదేమో, లోక స్నేహానికి సిలువ వేయలేదేమో, నీలో ఉన్న అసహ్యమైన జీవితానికి సిలువ వేయలేదేమో. ఈ మాటలు వింటూ ఉన్న ప్రియులారా, యేసు ప్రభువు 9 గంటలకు సిలువ వేయబడినట్లుగా మనము కూడా అపవిత్రమైన, లోక సంబంధమైన, దేవునికి ఇష్టం లేని వాటికి సిలువ వేసేవారిగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆ అనుభవంలోనికి మనం రావాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. మనము కూడా సిలువ వేయబడిన అనుభవంలోనికి రాగలిగితే ఈ 9 గంటలు అనేటువంటిది మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మొదటిది,
కృతజ్ఞత లేని వారికి సాదృశ్యముగా ఉంది. రెండవది సిలువ వేయబడిన అనుభవానికి సాదృశ్యముగా ఉంది. మూడవది